హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చోలే చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నా వీడియోని కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చోలే అంటే ఇప్పుడు కాబూలీ శనగలు అంటారు కదండీ! అవే అండి ఇవి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందండి. ఈ శనగలలో హై ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ తొందరగా అవుతుందండి. సో, మన హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. దీనికోసము ఫస్ట్ 1 కప్ కాబూలీ శనగలని తీసుకుందామండి. 1, 2 టైమ్స్ వాష్ చేసుకోండి. కడగండి. ఇలా వాష్ చేసిన తర్వాతకి మంచి వాటర్ అయితే వేసుకోండి. తాగే వాటర్ వేసుకొని ఈ శనగలని ఒక 8-10 అవర్స్ వరకు అయితే నానబెట్టండి. ఇలా 8 అవర్స్ తర్వాత ఇలా చక్కగా ఇవి నాని ఉంటాయి కదండీ! ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకుందాము. కుక్కర్‌లో వేసుకోండి. ఇవంతా శనగలని కుక్కర్‌లో వేసుకున్న తర్వాతకి ఆ వాటరే యూజ్ చేయండి. ఆ వాటర్ అందులో శనగలకి ఈక్వల్‌గా ఈ వాటర్ కూడా వేసేసేయండి. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఒకసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు క్యాప్ పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచండి. 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు క్యాప్ తీసి చూద్దామండి. శనగలు ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందామండి. ఇలా వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ శనగలు అందులో యాడ్ చేసుకోండి. శనగలు వేసుకోండి ఇందులో మిక్సింగ్ బౌల్‌లో. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సోరకాయ ఉంటుంది కదండీ! సోరకాయ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసుకోండి. నెక్స్ట్ లెమన్ కూడా 1 స్పూన్ లెమన్ కూడా వేసేయండి. నెక్స్ట్ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి చక్కగా. ఇలా చక్కగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. నా వీడియో గనుక నచ్చితే నా వీడియోని కంప్లీట్‌గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ లైక్ చేశారా? నచ్చుంటే లైక్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ నా వీడియోని మీరు కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్